హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాం రా ఎపిసోడ్ నెంబర్ 25. రాజేష్ గురించి ఇంటరాగేషన్కి వచ్చిన అమర్ నేహకి రాజేష్ ఫోటో చూపించి అతను నీకు తెలుసా అని అడిగాడు. నేహ అతన్ని ఎప్పుడూ చూడలేదు, కానీ నాకెందుకో అదేం చెబుతుందోనని టెన్షన్గా అనిపించింది. కానీ అమర్ క్వశ్చన్కి తెలీదు అన్నట్లుగానే తల ఊపింది నేహ. ఎక్కడైనా ఎప్పుడైనా చూసినట్లు గుర్తుందా అని అడిగాడు అమర్. లేదు అని చెప్పింది నేహ. బాగా గుర్తు తెచ్చుకోవాలి, ఎక్కడైనా చూసావేమో, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకో అని మళ్ళీ అడిగాడు అమర్. నేహ మాత్రం కాన్ఫిడెంట్గా లేదు అని చెప్పింది. సరే, ఈసారి అతన్ని ఎక్కడైనా చూస్తే నాకు చెప్పు అని తలనిమిరి ఇక తనని స్కూలుకు పంపించేయండి అని అన్నాడు అమర్. ఇంతలో స్కూల్ బస్ కూడా రావడంతో తనని బస్ ఎక్కించేసి నేను మళ్ళీ లోపలికి వంచేశాను. ఆ తర్వాత అమ్మకి మైక్ సెట్ చేసి, మీకు ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి తెలుసా అని అడిగాడు అమర్. తెలీదు అని కోపంగా చెప్పింది అమ్మ. ఆ మాటతో అమ్మా అని గట్టిగా అరిచాను. ఆగమన్నట్లు అమర్ నా వైపు చెయ్యి చూపించి మా అమ్మతో మళ్ళీ మాట్లాడుతూ, చూడండి, ఇదే మాటలు కాదు, అతను మీ సొంత మేనల్లుడు, అలాంటప్పుడు అతను మీకు తెలియదంటే ఎవరూ నమ్మరు అని సీరియస్గా చెప్పాడు అమర్. నాకు ఆ ఫోటోలో ఉన్నవాడు ఎవడో తెలీదు, తెలుసుకొని సాధించేది కూడా ఏం లేదు. మా జీవితాల్ని అతలాకుతలం చేసినవాడు ఎక్కడున్నా నాకు అనవసరం, వాడు బ్రతికినా నాకు చచ్చిన వాడితోనే సమానం అని చాలా కోపంగా చెప్పింది అమ్మ. నేను వెంటనే కల్పించుకుంటూ, అమ్మా, ఇది ఎమోషనల్గా డీల్ చేయాల్సిన విషయం కాదు, పోలీస్ ఎంక్వైరీ, కాస్త సరిగ్గా సమాధానాలు చెప్పు అని అన్నాను. అప్పుడు అమర్ మళ్ళీ, మీరు ఈ రాజేష్ శర్మని లాస్ట్ టైం ఎక్కడ చూశారు అని అడిగాడు. తనని అమ్మ లాస్ట్ టైం ఎలాంటి పరిస్థితుల్లో చూసిందో గుర్తుకు రాగానే ఆమెకు వెన్నులో వణుకు మొదలైంది. అది గమనించి, అతను కూడా, చూడండి, టెన్షన్ పడకండి, నేను జస్ట్ ఇంట్రాగేషన్కి మాత్రమే వచ్చాను, డోంట్ వరీ అని నెమ్మదిగా కూల్ చేస్తూ చెప్పాడు అమర్. అప్పుడు అమ్మ నెమ్మదిగా మాట్లాడుతూ, 4 ఏళ్ల 3 నెలల క్రిందట మా అత్తయ్య గారికి ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో చూపించడానికి వెళ్ళొచ్చేసరికి నా చిన్న కూతురు పీక మీద కత్తి పెట్టి చంపేస్తానని బెదిరిస్తున్నాడు ఈ రాజేష్. వాడొక మూర్ఖుడు, స్త్రీలోలుడు అని నా పెద్ద కూతురు శ్రీనిధి ఎప్పుడు చెప్పేది. అయినా అంతవరకు నేనెప్పుడు వినలేదు, నమ్మలేదు. కానీ ఆ రోజే తెలిసింది, వాడు మనిషే కాదు, మృగమని. రక్త సంబంధం అని కూడా చూడకుండా కడతీర్చడానికి కూడా వెనకాడ్డు. ఆ రోజు అతనిలోని మృగం నాకు కంటపడింది. కానీ అంతలోనే శ్రీనిధి పోలీసులకి ఫోన్ చేయడంతో వాళ్ళొచ్చి ఎలాంటి హాని జరగకుండానే వాడిని పట్టుకుపోయారు. కానీ పట్టుకు వెళ్ళిన కొన్ని రోజులకే వాడు జైలు నుంచి తప్పించుకుపోయాడని న్యూస్ వచ్చింది. అప్పటినుంచి మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు అని అమ్మ కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది. ఓకే అని ఆరాధ్యాన్ని కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగి కామ్గా ఉండిపోయాడు అమర్. అతనేం చెబుతాడా అని నేను చూస్తుండగా, వాట్ ద హెల్ ఇస్ దిస్ శ్రీనిధి, అసలేం జరుగుతుంది ఇక్కడ? 4 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి ఇన్నేళ్ల తర్వాత కనిపించి అసలు మా సిస్టమ్ క్రాష్ చేసి హార్డ్ డిస్క్, ఫైల్స్ దొంగిలించడం ఏంటి? సంథింగ్ ఈజ్ టూ సస్పీషియస్ అన్నాడు అమర్. నేనేం మాట్లాడలేదు. ఆల్రెడీ తన మీద పోలీస్ కేసు ఉన్నట్లే మాకే ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని అంటూనే ఫైల్ అంతా మరోసారి చెక్ చేస్తున్నాడు అమర్. ఇంతలో కాఫీ కప్ తీసుకొచ్చి తన చేతికిచ్చి, స్టే కామ్ అండ్ థింక్ అన్నాను. ఒక సాధారణమైన మనిషికి ఇంత అసాధారణమైన తెలివితేటలు ఎలా? తన అకాడమిక్స్ చూసినా కూడా హీఈస్ అన్ ఆర్డినరీ స్టూడెంట్ యార్ అని కనతలు నొక్కుంటూ అన్నాడు అమర్. మనం ఎందుకు ఇలానే ఆలోచించాలి? ఒకవేళ తననెవరైనా గైడ్ చేస్తూ ఉండొచ్చు కదా. నేను కూడా ఆలోచిస్తూ అతనితో మాట్లాడాను. చెయ్యొచ్చు, బట్ ఎవరైనా అలా గైడ్ చేస్తే తను మైకేల్కి సహాయం చేసేలా ఎందుకు బిహేవ్ చేస్తాడు? లేదంటే తనని గైడ్ చేస్తుంది మైకేల్ అని అనుకోవాలి. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి అతని ప్రవర్తనను అర్థం చేసుకుంటే హీజ్ ఎ సైకో. తనకి కావలసిన నిన్ను లాక్కున్నాడనే మైకేల్కి హాని కలిగించే పనులు చేయాలి కదా అని అన్నాడు అమర్. అఫ్కోర్స్ మైకేల్కి హాని చేసే రేంజ్ అతనికి లేదు, బట్ అట్లీస్ట్ ట్రై అయినా చేయాలి కదా. లేదంటే తను ఈ ప్రూఫ్స్ అన్ని దగ్గర పెట్టుకొని మైకేల్ని బ్లాక్మెయిల్ అయినా చేయొచ్చు కదా. ఒకవేళ అదే జరిగినా సరే అది తనొక్కడు చేయలేడు, తనకి వేరే ఎవరైనా హెల్ప్ చేస్తూ ఉండాలమ్మర్. మనం అనుకున్నట్లే ఇవన్నీ జరిగి ఉండి అతను మైకేల్ని బ్లాక్మెయిల్ చేసినా సరే మైకేల్ వాటిని లెక్క చేయడు అని కాన్ఫిడెంట్గా చెప్పాను. బట్ వాయ్? ఆ ప్రూఫ్స్ తనకి దొరికితే పరువు పోకుండా ఉంటుందని మైకేల్ అతన్ని కన్సిడర్ చేసి ఉండొచ్చు కదా అని అన్నాడు అమర్. మీరు మా బావ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ని మైకేల్ మీద పెడితే కుదరదు అమర్
తనొక మాస్టర్ మైండ్. సో, ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అయిందో దాని మీద ఫోకస్ చేస్తేనే ఏదైనా యూజ్ ఉండొచ్చు అని చెప్పాను. ఫస్ట్ మీ బావ దొరికితే కానీ నాకు ఈ తలనొప్పిలు తీరవు అని అన్నాడు అమర్. మీరేమనుకోకపోతే నేను ఒకటి అడగొచ్చా అని చిన్నగా అడిగాను. చెప్పండి అన్నాడు అమర్. గవర్నమెంట్ లైసెన్స్ ఉన్న వెపన్స్ కాకుండా మన దగ్గర వేరే వెపన్స్ ఉండొచ్చా? ఐ మీన్ వాటిని మనం వాడచ్చా అని అతన్ని ప్రశ్నించాను. అతను ఒక క్షణం నా వైపు అనుమానంగా చూసి, లీగల్గా అయితే వాడకూడదు, బట్ ముంబై లాంటి సిటీలో కామన్గా వాడుతూనే ఉంటారు అని చెప్పాడు అమర్. లైసెన్స్ ఉన్న వెపన్స్ వాడినప్పుడు మనం అఫిడవిట్ సబ్మిట్ చేయాలి కదా అని అడిగాను. కోర్స్ చేయాలి. ఆఫీసర్స్ అయ్యి మా వెపన్స్ మాకు వాడటానికే పర్మిషన్ ఉండదు. మేము వాడే ప్రతి బుల్లెట్ కౌంటే అని చెప్పాడు అమర్. ఓ అని ఆలోచిస్తూ అన్నాను. నీకెందుకు ఇప్పుడు ఇంత పెద్ద డౌట్ వచ్చింది అని అడిగాడు అమర్. ఇల్లీగల్ వెపన్స్ గురించి మార్నింగ్ ఏదో ఆర్టికల్ చదివాను, అందుకే అని బలవంతంగా నవ్వాను. ఓ ఓకే, బట్ ఆర్ యూ ఆల్ రైట్ అని మళ్ళీ అడిగాడు అమర్. యా ఐఎమ్ గుడ్ అని కప్ తీసుకెళ్ళి సింక్లో పడేసి వచ్చి కూర్చున్నాను. ఒకసారి మీ ఇల్లు సెర్చ్ చేయాలి అని అన్నాడు అమర్. ఓకే ష్యూర్ అనగానే పోలీస్ డాగ్ని లోపలికి వదిలాడు అమర్. ఆద్యని వీల్చైర్లో కూర్చోబెట్టి బయటికి తీసుకొచ్చేసి అందరం బయటే నుంచున్నాం. పోలీస్ డాగ్ని తీసుకొని అమర్ మాత్రమే లోపలికి వెళ్ళాడు. ఎంతసేపటికి వాళ్ళు నా రూమ్ నుండి బయటికి రాలేదు. దాంతో ఒకటే టెన్షన్ నాకు. నిన్న మైకేల్ వచ్చినప్పుడు ఏమైనా బ్లడ్ మార్క్స్ ఉండిపోయాయేమోనని నాకు లోపలే భయం వేసింది. అమర్ వాళ్ళు ఎవరిని అటువైపు రావద్దని చెప్పినా ఇక ఆ టెన్షన్ తట్టుకోలేక నేను నా రూమ్ లోపలికి వెళ్ళిపోయాను. ఆ డాగ్ అక్కడక్కడే తిరుగుతోంది. అప్పుడే అమర్ వాల్కి ఉన్న నావి నేహావి ఫొటోస్ చూస్తున్నాడు. నన్ను చూడగానే ఆ ఫొటోస్ వైపు చూపిస్తూ, నేహా అమ్మ పోలికే కదా అని అడిగాడు అమర్. హా అని నా కంగారుని బయటికి కనిపించనివ్వకుండా తల్లూపాను. ఆ తర్వాత టెర్రస్ మీద కూడా చెక్ చేసి ఏం చెప్పకుండానే బయటికి వెళ్ళిపోయాడు అమర్. అతని వెళ్కే వెళ్తూ, హైదరాబాద్లో ఉన్న అత్త వాళ్ళ ఇంట్లో కూడా చెక్ చేస్తారా అని అడిగాను. హా అక్కడికి కూడా చెకింగ్కి వెళ్తారు అని చెప్పాడు అమర్. ఓకే అని చెప్పి అతన్ని పంపించేశాను. అతను వెళ్ళగానే నేను కూడా హడావుడిగా కాలేజీకి బయలుదేరాను. ఇక ఆ రోజు క్లాసెస్ చెప్పేసి ఎగ్జామ్ పేపర్ ఏదో ప్రిపేర్ చేయమంటే ప్రిపేర్ చేసి మళ్ళీ అత్తయ్యను కలవడానికి నేహను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాను. అనుకున్నట్లుగానే సాయంత్రం నేహను పిక్ చేసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాను. అప్పుడు నేహ మమ్మీ అని పిలిచింది. ఏంటి కన్నా అని నేహాని ఎత్తుకుంటూ అడిగాను. పావుబాజీ ప్లీజ్ అని ముద్దుగా అడిగింది నేహ. అవన్నీ తినకూడదు నేహ, నాట్ హెల్దీ అని చెప్పాను. మమ్మీ ప్లీజ్ అని గారం చేస్తూ అడిగింది నేహ. సరే పద, ఈ వీక్కి ఇదే లాస్ట్, లేదంటే నువ్వు బ్యాడ్ గర్ల్ అని అందరికీ చెప్పేస్తాను అని తనను బెదిరించాను. నో ఇదే లాస్ట్ అని నమ్మకంగా చెప్పింది స్నేహ. దాంతో ఇద్దరం పావుబాజీ సెంటర్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి చైర్స్లో కూర్చున్నాం. ఆర్డర్ రాగానే మమ్మీ ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నామా అని అడుగుతూ దాని చిన్న చేతులతో ఆ పావును ముక్కలుగా చేస్తూ నోటితో ఊదుకుంటూ బాజీలో ముంచుకొని తింటూ అడిగింది నేహ. అదేంటో నాకు నేహ ఏం చేసినా సరే ముద్దుగానే అనిపిస్తూ ఉంటుంది. వాడిచ్చిన ఎక్స్ట్రా ఆనియన్స్ దాని ప్లేట్లో వేసి దాదీ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పాను. వావ్ అని హుషారుగా మొహం పెట్టి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వెళ్దామా అని అడిగింది నేహ. ఇంటికెందుకు మళ్ళీ అని అడిగాను. అదేంటి, దాదీ హాస్పిటల్లో ఉన్నారు కదా, మనం ఫ్రెష్ అవ్వకుండా వెళ్ళకూడదు కదా మమ్మీ అని పెద్ద ఆరిందలా అడిగింది నేహ. నిజమే, మర్చిపోయాను. సరే తినేసి ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి దాదీకి డిన్నర్ కూడా కుక్ చేసి అప్పుడు వెళ్దాం అని చెప్పాను. ఓకే అని హుషారుగా అంది నేహ. ఈలోగా నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటావుగా అని అడిగాను. స్కూల్లోనే రాసేసానుగా అని ముసిముసిగా నవ్వింది నేహ. అవునా, ఎప్పుడు రాశావు అని అడిగాను. లంచ్ బ్రేక్లో రాసేసాను అని చెప్పింది నేహ. లంచ్ బ్రేక్లో హోంవర్క్ రాస్తే లంచ్ ఎప్పుడు చేశావు అని టిష్యూ తీసి పెదవుల మీద తుడుస్తూ అడిగాను. నా లంచ్ బాక్స్ కింద పడిపోయింది, నేను ఈరోజు లంచ్ తినలేదు అని చెప్పింది నేహ. అయ్యో, కాల్ చేస్తే లంచ్ తీసుకొచ్చేదాన్ని కదా నేహ, మరెందుకు సైలెంట్గా ఉన్నావు అని చిరుకోపంగా అడిగాను. పర్వాలేదు మమ్మీ, ఐఎమ్ నాట్ హంగ్రీ. చోటా అంకుల్ నన్ను మార్నింగ్ ఐస్ క్రీమ్ షాప్కి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కొనిచ్చారు అని గొప్పగా చెప్పింది నేహ.
జోసఫ్, పిల్లల్ని చెడగొట్టడంలో నీ తర్వాత ఎవరైనా అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయాను. ఇంటికి వెళ్ళి నేను నేహ ఫ్రెష్ అయ్యి డిన్నర్ కుక్ చేశాను. మళ్ళీ మేమిద్దరం హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి నైట్ అయిపోతుంటే రేపు మార్నింగ్ వస్తాను అని అమ్మకి చెప్పాను. రోజు రాత్రులు వెళ్ళి పగళ్ళు వస్తుంటే మన దిల్లని ఎవరు అనుకోరు శ్రేనిధి, నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మగదిక్కులేని ఇల్లు ఎంత చక్కగా ఉంటే మనకు అంత మంచిది అని సీరియస్గానే చెప్పింది అమ్మ. ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదమ్మా. నేను ఒంటరిగా ఏడ్చిన రోజు ఆ నలుగురు వచ్చి నాకు ఓదార్పు ఇవ్వలేదు. ఆకలితో ఏడ్చిన రోజు తిండి పెట్టలేదు. నా ఉద్యోగం, నా కష్టం మాత్రమే నాకు తిండి పెట్టింది. ఈరోజు నేను ఏ వ్యక్తి కోసమైతే వెళుతున్నానో ఆవిడ తన సొంత కొడుకు కంటే నన్ను ఎక్కువగా నమ్మింది. కొడుకు పక్కనే ఉన్నా కూడా కోడలు ఎలా ఉందా అని నా మీదే ఆవిడ ఆలోచనంతా. కొడుకును ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రేమించింది నన్ను. అత్తయ్య కంటే నన్ను ఎక్కువ ఓ అమ్మలాగా అక్కును చేర్చుకుంది. అలాంటి ఆవిడని చూసుకొని రావడానికి నేను ఎవరి పర్మిషన్ తీసుకోనక్కర్లేదు అని కాస్త కోపంగా చెప్పాను. అంటే ఇక్కడ అమ్మగా నేనేం చేయలేదు అంటున్నావు, అంతే కదా అని ఆవేశంగా అడిగింది అమ్మ. నేను అలా అని ఎక్కడన్నానమ్మా, అయినా నేహముంది గొడవలేంటి అని కొంచెం చిరాగ్గా అన్నాను. ఆ మాటతో నా వెనక నుండి చూస్తున్న నేహాని జబ్బపట్టి బయటికి లాగి, తెలియని దానికి కూడా అన్నీ తెలియాలి కదా, అయినా ఈ దరిద్రాన్ని పెంచి పెద్ద చేయడమే ఎక్కువ, ఇంకా రాజభోగాలు ఒక్కటే తక్కువయ్యాయి అని కోపంగా అంది అమ్మ. అబ్బా అమ్మా, ప్లీజ్ ఇంకాపు. 4 ఏళ్లుగా చూస్తున్నాను. ఎందుకు నా నేహాన్ని దరిద్రం దరిద్రం అంటున్నావు? అది దరిద్రం కాదు, నా అదృష్టం, నా ప్రాణం. ఇంకొకసారి నేహా మీద నీ మాట పడితే నేను నేహాన్ని తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని కోపంగా చెప్పాను. ఎందుకింత పిచ్చి పట్టింది నీది నీకు? ఎప్పుడూ అక్కర్లేని మనుషుల్ని, అక్కర్లేని బంధాలను పెనవేసుకుపోవడం తప్ప ఒక్కసారి కూడా నువ్వు సరైన నిర్ణయం తీసుకోవు. నువ్వు తీసుకున్న నిర్ణయాలు నిన్ను ఇబ్బంది పెట్టడానికి తప్ప ఇంకా దేనికి పనికి రాకుండా పోతున్నాయి అని సీరియస్గా అంది అమ్మ. తన మాటలు వింటూ నా వెనకే నుంచొని వెక్కుతూ ఏడుస్తోంది నేహ. అది చూడగానే నా ఆలోచనలు ఆగిపోయాయి. పాపం, జరిగిందంతా దానికేం తెలుసు, అందులో దాని తప్పేం లేదని, దానికెందుకు ఈ తిట్లన్నీ అని నా మనసు చివుక్కుమంది. దాంతో అమ్మ వైపు చిరాగ్గా చూసి, అమ్మ ప్లీజ్ ఆపు అని చెప్పేసి ఇక బయటికి వెళ్దామని నేహ చెయ్యి పట్టుకున్నాను. ఇంటికి బయటికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకుంటుంటే మమ్మీ అని నా కాళ్ళు పట్టుకొని పిలిచింది నేహ. నా కళ్ళు తుడుచుకుంటూ కిందకి వంగి నేహ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని, ఏంటి బంగారం అని అడిగాను. నిజంగా నేను బ్యాడ్ లక్నా? అందుకే డాడీ నాతో ఉండడం లేదా? అందుకే నేను అమ్మమ్మకి నచ్చడం లేదా అని కళ్ళ నిండా నీళ్లతో బేలగా అడిగింది నేహ. ఆ క్షణం నాకు ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు. కానీ దాన్ని అలా వదిలేయలేను కదా, అందుకే నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ, అలా ఏం లేదు బంగారం. నిన్ను అమ్మమ్మ ఇష్టపడకపోతే ఏమైంది? నిన్ను మమ్మీ లవ్ చేస్తుంది, దాదీ లవ్ చేస్తున్నారు, దాదాజాన్ లవ్ చేస్తారు, బడా అంకుల్, చోటా అంకుల్ అందరూ లవ్ చేస్తున్నారుగా. నీ ఫ్రెండ్స్ అందరూ లవ్ చేస్తారు. నువ్వు బ్యాడ్ లక్ అయితే అందరూ నిన్నెందుకు అంత లవ్ చేస్తారు, నువ్వే చెప్పు అని అడిగాను. అయినా కూడా దాని కన్ఫర్మేషన్ కోసం, నువ్వు చెప్పేది నిజంగా నిజం కదా అని దాని 2 పెద్ద కళ్ళని చుట్టూ తిప్పుతూ అడిగింది నేహ. నిజంగా నిజం బంగారం. ప్రపంచం మొత్తం మీద నిన్నందరికంటే ఎక్కువగా నేను లవ్ చేస్తాను. నా కళ్ళలో అప్రయత్నంగా కారుతున్న నీటిని తుడుచుకుంటూ చెప్పాను. ఐ లవ్ యూ మోర్ మమ్మీ అని నా చుట్టూ చేతులేసి హత్తుకుంది నేహ. సరే, ఇప్పుడు చెప్పు, పానీపూరి తింటావా, ఐస్ క్రీమ్, చాక్లెట్, కేక్, ఏం కావాలి నీకు అని దాన్ని ఉత్సాహపరుస్తూ అడిగాను. అంతకు మించి తనని ఎలా కన్సోల్ చేయాలో అర్థం కాలేదు నాకు. కానీ అది మాత్రం నా మాట విని, ఈ వీక్కి నా జంక్ ఫుడ్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వీకే అని చెప్పింది నేహ. గుడ్ గర్ల్, బట్ ఇంత మంచిగా ఉన్నందుకు ఒక్క చాక్లెట్ తిను, పర్వాలేదు అన్నాను. వద్దు అంది మాట మీద నిలబడే మా రజనీకాంత్ లాగా. అబ్బో అని చిన్నగా నవ్వుతుంటే ఈలోగా క్యాబ్ వచ్చేసింది. మన క్యాబ్ వచ్చింది అని హుషారుగా చెప్పి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి కూర్చుంది నేహ. నేను కూడా ఎక్కగానే క్యాబ్ స్టార్ట్ అయింది. కానీ నా ఆలోచనలు మాత్రం ఆగడం లేదు. ఈ మధ్య చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు ఆరాధ్య, అమ్మ. నేహను మనిషిగా కూడా ట్రీట్ చేయడం లేదు. ఇదంతా ఎలా మార్చాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. నేను ఇలా ఆలోచనల్లో ఉండగానే, మమ్మీ హాస్పిటల్ వచ్చింది అని నన్ను తట్టింది నేహ. హా అని క్యాబ్ దిగి నేహను తీసుకొని లోపలికి వెళుతుంటే ఎప్పటిలాగానే బప్పాకి మొక్కుకొని నా వెనక వచ్చేసింది. మమ్మల్ని చూస్తూనే ఆంటీ ముఖం మీద నవ్వు చేరింది.
అత్తయ్య మీకు టిఫిన్ చేశాను, లెండి వడ్డిస్తాను అని చెప్పాను. నా మాట పట్టించుకోకుండా, ఎందుకు నిధి నీ కళ్ళలా ఉన్నాయి, ఏడ్చావా అని కంగారుగా అడిగింది అత్తయ్య. నేహ ఉంది అన్నట్టు కళ్ళతోనే చూపించి, తర్వాత చెప్తాను అత్తయ్య అన్నాను. ఓకే అని, కమ్ నేహ, ఎలా ఉన్నావు అని నేహను ముద్దు చేస్తూ స్కూల్ విశేషాలు అడిగి తెలుసుకుంటూ దాన్ని మెల్లగా నిద్రపుచ్చేశారు అత్తయ్య. ఆ తర్వాత నన్ను దగ్గరికి తీసుకొని, ఏమైంది శ్రీ అని నెమ్మదిగా అడిగారు అత్తయ్య. అత్తయ్య పక్కనే బెడ్పై కూర్చొని ఇంట్లో జరిగిన గొడవంతా చెప్పి, రోజు ఇలానే చేస్తున్నారు అత్తయ్య. మా అమ్మ ఒక్కతే కాదు, ఆరాధ్య కూడా ఇంతే. ఆ చిన్నపిల్ల మనసు ఎంత బాధపడుతుందని ఎవరూ అర్థం చేసుకోరు. అసలు చిన్నప్పుడు ఇలాంటి డ్రామాలో పిల్లలు పెరిగితే వాళ్లకు డిప్రెషన్ వస్తుంది, అనవసరమైన డిజార్డర్స్ వస్తాయి అని చెబుతున్నా కూడా వినిపించుకోరు. నేహాని కనీసం మనిషిగా కూడా ట్రీట్ చేయడం లేదు. అదేం చేసింది అత్తయ్య? దాని మీద ఎందుకంత కోపం? జరిగిన దాంట్లో దాని తప్పే ఉంది. అసలు అదేం చేస్తుంది చెప్పండి అని కళ్ళు తుడుచుకుంటూ అడిగాను. నా వెన్ను నిమురుతూ, వాళ్ల బాధలో అర్థం ఉంది కానీ దాన్ని ఎలా చూపించాలో తెలియక చిన్నపిల్ల మీద కోపం చూపిస్తున్నారు అని చెప్పింది అత్తయ్య. అలా ఎలా చూపిస్తారు అత్తయ్య? ఈరోజు నేహ నన్ను ఏమని అడిగిందో తెలుసా? మమ్మీ నేను బ్యాడ్ లక్కా, అందుకే ఎవరికీ నచ్చడం లేదా? మా డాడీ అందుకే నాకు దూరంగా ఉంటున్నారా అని అడిగింది. ఆ మాటలతోనే ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుందో అర్థమవుతుంది కదా. పాపం అత్తయ్య, 4 ఏళ్ల చిన్నపిల్ల, దానికెందుకు ఇంత పెద్ద పెద్ద ఆలోచనలు అని అన్నాను. మరైతే ఏం చేద్దాం అని అడిగారు అత్తయ్య. నేను మైకేల్తో వెళ్ళిపోతాను అత్తయ్య, అక్కడైనా కనీసం నేహాకి ప్రశాంతత లభిస్తుంది కదా అని నెమ్మదిగా అన్నాను. ఏది, ఒకసారి నా వైపు చూడు అని అడిగారు అత్తయ్య. ఏంటత్తయ్య అని కన్నీళ్లు తుడుచుకుంటూ చూశాను. మైకేల్తో వెళ్ళడం నీకిష్టమేనా, లేదంటే నేహా కోసం వెళ్తానంటున్నావా అని అడిగారు అత్తయ్య. నా ఇష్టమే నేహా కోసం అని చెప్పాను. నీకిష్టమైతే మైకేల్ కాదనడు, జస్ట్ టాక్ టు హిమ్ అని అన్నారు అత్తయ్య. అన్నాను. ఎలా అయింది ఇంతకీ మీ యానివర్సరీ డేట్ అని కళ్ళెగరేస్తూ టాపిక్ మారుస్తూ అడిగారు అత్తయ్య. ఆ మాటతో మెల్లగా నవ్వుతూ, మీరు మరీ చిన్నపిల్లల్లాగా మాటలు మాట్లాడేస్తున్నారు అత్తయ్య, ఆటలు కూడా ఆడేస్తున్నారు మాతో, ఇది అస్సలు కరెక్ట్ కాదు అని అన్నాను. అబ్బో, నా ముందే నా కొడుక్కి ప్రపోజ్ చేసిన శ్రీనిధి అయినా ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అని నవ్వుతూ అడిగారు అత్తయ్య. మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకొని, నేను చేస్తుంది నిజంగా కరెక్టేనా అత్తయ్య అని అడిగాను. నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్తున్నావు నిధి, అందులో తప్పే ఉంది అని అడిగారు అత్తయ్య. ఇందులో నిజంగా ఎలాంటి తప్పు లేదా అని తనకు తానే ప్రశ్నించుకుంది శ్రీనిధి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? నేహా కోసం శ్రీనిధి మళ్ళీ మైకేల్తో కలిసి ఉండబోతుందా? అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.